పేరు షేక్ ఫర్హానా. నేను ఎస్ఆర్ గేటి కాలనీలో ఉంటున్నా. పిడుగురాళ్ళలో బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. నాకు జాబ్ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మా డాడీ నన్ను హెరాస్ చేస్తుంటే ఒక ఇంట్లో బంధించి నన్ను నానా టార్చర్ చేస్తుంటే నేను మా ఎస్ఆర్ గేటి కాలనీకి వెళ్ళి మా వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి ఎస్ఐ గారిని అప్రోచ్ అయ్యి నా కాలు నా బండి ఇప్పించాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐ గారి వల్ల ఇదంతా జరిగింది. చల్ల కిషోర్ గారు, రామకృష్ణ గారు వల్లే నాకు న్యాయం జరిగింది. వాళ్ళు ఉండబట్టి అందరికీ న్యాయం జరిగింది. అలిగేషన్ చేసి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ శాఖ వారు ఉండబట్టి ఈరోజు మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాము. మమ్మల్ని చంపాలని కూడా ఇది చేస్తూ ఉంటే, చెడు వ్యసనాలకు బానిసై మమ్మల్ని చంపాలని కూడా ఇచ్చేస్తూ ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని రక్షించారు. మా కాలుని మా బండిని అన్నిటినీ తెప్పించి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు అమ్మాయి కాలు పెట్టుకొని ఉంది, నడవగలుగుతుంది. మాకు పెళ్ళిళ్ళు చేయాలని కూడా ఆయనకి ఏది లేకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని రక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ ఎస్ఆర్కేటీకి చెందిన ఫర్హానా అనే అమ్మాయి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్లో ఆ అమ్మాయికి కాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ యాక్సిడెంట్ డబ్బులు అవన్నీ కూడా ఆ అమ్మాయి అకౌంట్లో రీసెంట్గా పడ్డాయి. పడిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్లో పడ్డాయి, వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి డబ్బులు ఇటు ఇష్టలేక ఆ అమ్మాయి డబ్బులన్నీ వాడుకుంటూ ఆ అమ్మాయి జీతం కూడా వాడేసుకున్నాడు. ఈ అమ్మాయి రీసెంట్గా మన గత 2 ఏళ్ల నుంచి పిడుగురాళ్ళ మండలంలో చెన్నాయిపాలెంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉంది. అక్కడ పనిచేసి ఆ జీతం కూడా అమ్మాయి వాళ్ళ నానే వాడుకుంటున్నాడు. ఈ అమ్మాయిని బయటికి కూడా పోనీయకుండా బంధించి ఆ కాలును, ప్లాస్టిక్ కాలు ఉంటుంది ఆ అమ్మాయికి, ఆ కాలు ఆ బండి కూడా తీసి దాచిపెట్టాడు. ఈ అమ్మాయి పెళ్లి చేసి మళ్ళీ ఇవన్నీ జీతాలు ఇవన్నీ అమ్మాయికి ఇచ్చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అతను మనసులో పెట్టుకొని చేశాడు. అలాగే అతను చెడు వ్యసనాలకు బాగా బానిసయ్యాడు. వీటన్నిటిని తప్పించుకోవడం కోసం అమ్మాయి జీతం వాడుకుంటున్నాడు. ఈ అమ్మాయి మాకు 22వ తేదీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఆ అమ్మాయికి చెందినటువంటి ప్లాస్టిక్ కాల్ని, అలాగే ఆ అమ్మాయి వాడుకునే బైక్ని 2 తీసుకొచ్చాము. వాళ్ళ నాన్నగారు మీద కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. నా పేరు షబానా, మా చెల్లి పేరు ఫర్హానా. మేము ఎస్ఆర్ గేటి కాలనీలో నివాసం ఉంటున్నాము. మా చెల్లికి 2 సంవత్సరాల క్రితం పోస్ట్ బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. మా తల్లిదండ్రులు తనని తీసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కాలు పోయింది. ఆ కాలు పోయిన తర్వాత 18 సంవత్సరాలకు అమ్మాయి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఈ అమ్మాయి జీతం డబ్బులు, పెన్షన్ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం తీసుకొని ఈ అమ్మాయి అవుటి పిల్ల అమ్మాయి కాలుని కూడా తీసుకొని నడవడానికి కాలు కూడా ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే మేము పోలీస్ శాఖ వారికి అప్రోచ్ అయ్యి మా ఇదిని చెప్పాము. వాళ్ళు మాకు మొత్తం న్యాయం చేశారు. ఈ అమ్మాయి నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ కాలుని తెప్పించి ఈ అమ్మాయి నడిచేలాగా ఆ కాలుని మాకు అందజేశారు. బండిని, కాలుని వాళ్ళు దాచిపెట్టిన వాటిని పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు. వెళ్ళి ఎక్కడుందో వెతికి సార్ గారికి, కిషోర్ గారికి, రామకృష్ణ గారికి, పోలీస్ శాఖ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మాకు కావాల్సినవి మాకు తెప్పించినందుకు, మా చెల్లి అవుటి పిల్ల అయినందుకు, అమ్మాయికి ఆ కాల్ని ఇప్పించినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు పేరు షబానా, మా చెల్లి పేరు ఫర్హానా. మేము ఎస్ఆర్ గేటి కాలనీ వాస్తవ్యులము. మా చెల్లి పోస్ట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా మా ఫాదర్, మదర్ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఒక ఇంట్లో పెట్టి తన డబ్బుల కోసం చాలా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వకుండా తను ఇబ్బంది పెడుతున్నారు. అది తెలుసుకున్న మేము ఎస్ఐ గారి దగ్గరికి, చల్ల కిషోర్ గారు, రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా బాధని వెళ్ళపుచ్చాము. వాళ్ళు మమ్మల్ని పరిష్కరించి మాకు కావాల్సిన దానికి న్యాయం చేశారు. మా బండిని, మా అమ్మాయి కాల్ని ఇప్పించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి న్యాయం వైపు న్యాయం నిలబడిద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు షేక్ మస్తానోలి, ఎంఎస్టీ రాష్ట్ర కార్యదర్శి. ఫర్హానా అనే అమ్మాయి గత 2 సంవత్సరాల నుంచి పిడుగురాళ్ళ మండలం, పిడుగురాళ్ళ దగ్గర ఉన్నటువంటి బల్లాయిపాలెం గ్రామంలో పోస్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కలిసి చిత్రహింసలు గురి చేయటం, ఆ జీతం వచ్చిన డబ్బులతో వాళ్ళే వాడుకొని ఈ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేయటం, ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మిగతాయి మొత్తం వాళ్ళే చేసుకున్నట్టుగా చేస్తూ, ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి నాకెందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగిన దానికి ఆ అమ్మాయిని రూమ్లో పెట్టేసి తాళం వేసుకుంటే అక్కడి నుంచి తప్పించుకొని
ఎస్ఆర్కేటి కాలనీకి వచ్చి ఎస్ఆర్కేటి కాలనీ నివాసం ఉంటుంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కాల్ని వెహికల్ని తీసుకొని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే అనేక సందర్భాల్లో పెద్ద మనుషులుగా మేమందరం కూడా కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు, ఆ అమ్మాయి కాలు ఆ అమ్మాయి వెహికల్ ఇచ్చామని చెప్పినా కూడా ఇవ్వకుండా నా దగ్గర లేదు, మీరేం చేస్తారు చేస్తుంది అని కూడా చెప్పడం లేదు. అందులో మేము ఎస్ఐ గారిని మరియు సిఏ గారిని, రూరల్ ఎస్ఐ గారిని సిఏ గారిని కలిసి పై విషయాలు జరిగిన విషయాలు చెప్తే వాళ్ళు కూడా అయ్యా ఆ అమ్మాయి కాలు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వెహికల్ ఆ అమ్మాయికి ఇవ్వమని ఎన్నో సందర్భాల్లో చెప్పినా కూడా నా దగ్గర లేదు సార్, నా దగ్గర లేదు సార్, ఈ మాటలు తప్ప రెండో మాటలు చెప్పలేదు. వాళ్ళ సిఏ మరియు ఎస్ఐ గారి సహాయ సహకారాలతో మొన్న కాలు మరియు బండిని కూడా తీసుకురావడం జరిగింది. ఇలాంటి పోలీస్ వ్యవస్థ ప్రజలకు సేవ చేసే వ్యవస్థ ఉంది కాబట్టి ఇలాంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని పోలీస్ వ్యవస్థకు ఫ్రెండ్లీ పోలీస్ అంటే నిరూపించారు తాలూకా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఎంఎస్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.